అక్కడ ఉంది బగీరా. రియలీ మూవ్ ఫాస్ట్ మ్యాన్. హాయ్ చెప్తుంది నాకు. ముందరికి ఇదే ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఇంకోటి ఆడ పైన కాలు మీద కాలు. దీనిలోని గౌర్ అని అంటారు. నవ్వ పెడితే ఏం చేస్తుంది పాపం. స్లాత్ బేర్. హే చితా మన దగ్గరికి వస్తూ ఉంది. ఫేరేటింగ్ ఉంది కదా. రాయల్ బెంగాల్ టైగర్ అది అటు సైడ్ చూస్తూ ఉంది. మన సైడ్ చూడ బాగున్నాయి. పెద్ద సైజ్. స్మైల్ ఎంత పెద్దగా. వావ్ ఎంత మెజెస్టిక్గా ఉంది. డక్స్ అసలు లుక్ అట్ ద సైజ్. బర్డ్స్ ఇవన్నీ ఇంత దగ్గరగా ఉన్నాయి. నెమళ్ళు ఉన్నాయి. అవి ఏలాడుతున్నాయి పైన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంజర్ రైడర్. ఈరోజు మైసూర్కి వచ్చాను. ఈరోజు January 7th, 2024. సో మైసూర్ జూ కవర్ చేస్తున్నా. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏమేమి చూడొచ్చు, ఎంత ప్రైస్ అవుతుంది, ఎంతసేపు పడుతుంది, ఎన్ని కిలోమీటర్స్ నడవాలి, ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా, బ్యాటరీ ఆపరేటెడ్ కార్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. స్మైలు. లెట్స్ ఇప్పుడైతే కార్ పార్కింగ్ దగ్గర ఉన్నామన్నమాట. కార్ పార్కింగ్ ఇలా ఉంటుంది. జూ నుంచి 1 కిలోమీటర్ దూరం అన్నమాట కార్ పార్కింగ్. మధ్యలో ఎక్కడ పార్క్ చేసేయలేదు. సో ఇక్కడ ఇంకో ఫెసిలిటీ ఏంటంటే ఆటోస్ ఉన్నాయి. ఆటో వాళ్ళు ఒక 20 రూపీస్ తీసుకుంటారు ఇద్దరికైతే జూ దగ్గరికి పార్క్ చేయడానికి. సో ఆటో పట్టుకొని జూ దగ్గరికి వెళ్తాం. కార్ పార్కింగ్ నుంచి జూ దగ్గరికి వెళ్దాము. జట్కా బండిలో జూకి వెళ్తాం. ఆటో వాళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ అడుగుతున్నారు అనమాట. మేము 5 మంది ఉంటే 80 రూపీస్ అడుగుతున్నారు. మామూలుగా ఇద్దరు ఉంటే 20 రూపీస్ అని. సో ఈ ఆటో వాళ్ళతో గొడవ ఎందుకని చెప్పి జట్కా బండి ఎక్కుతాం. జట్కా బండిలో వెళ్తున్నాను. జట్కా బండికి 100 రూపీస్ అడిగారు అనమాట. ముగ్గురు ఎక్కాము. టాంగా రైడ్ అయితే అయిపోయింది. బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీస్ మ్యాప్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాం. జూ ఎంట్రన్స్, మైసూర్ జూ. ఇది వెహికల్ పార్కింగ్ స్టాండ్. ఇక్కడ కూడా ఉంది కానీ ఇది ఫుల్ అయిపోయిందని చెప్పి మేము 1 కిలోమీటర్ దూరం పార్క్ చేసుకున్నాం. మైసూర్ జూ అంటాం కానీ దానికి వేరే పేరుంది, చూపిస్తాను. ఇది చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్. ట్యూస్డే క్లోజ్డ్. ఇటు సైడ్ నుంచి కాదు ఎంట్రన్స్, అటు సైడ్ నుంచి ఎంట్రన్స్ వెళ్ళాలా. వెల్కమ్ టు మైసూర్ జూ. విజిటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు యూజ్ ద అండర్ పాస్ ఫర్ జూ ఎంట్రీ. సో ఇక్కడ వెల్కమ్ టు జూ అండర్ పాస్ ఎంట్రన్స్. వెల్కమ్ టు జూ ఎంట్రన్స్. అండర్ పాస్ నుంచి లోపలికి వస్తే మెటల్ డిటెక్టర్స్, టికెట్ కౌంటర్, 5 కౌంటర్స్ ఉన్నాయి. రేట్స్ ఎంతనో చూపిస్తాను. ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్కి 100, చైల్డ్కి అయితే 50, స్టిల్ కెమెరాకి 100, వీడియో కెమెరాకి 200. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. బ్యాటరీ పవర్డ్ కార్స్ ఉన్నాయో లేదో కనుక్కోవాలి. టికెట్ అయితే తీసుకున్నాను. 5 అడల్ట్స్, 1 చైల్డ్కి మనకు 550 పడింది. ఇది జూ ఎంట్రన్స్. వావ్, హాయ్. మైసూర్ జూ అని చాలా ఇన్నోవేటివ్గా పెట్టారు. ఇక్కడ ఎవరో దేవత. కెమెరా టికెట్ మర్చిపోయాను, మళ్ళీ పోయి తీసుకొచ్చాను అనమాట. 200 రూపీస్ వీడియో కెమెరాకి. అక్కడ జిరాఫీస్ ఉన్నాయి కదా, ఎంత పెద్దగా ఉన్నాయి జిరాఫీస్. వావ్, ఇక్కడ అన్నీ ఉన్నాయి మా. ఇక్కడ చూద్దాం. ఎంత పొడవు ఉంది జిరాఫీ, దగ్గర పోయి చూద్దాం రా.
ఇక్కడ ఎంట్రన్స్ టాయిలెట్స్ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాయి. ఆల్ ఫుడ్ ఐటమ్స్ ఫ్రూట్స్ ఐటమ్స్ టేకెన్ ఇన్సైడ్ జూ ప్రిమిసెస్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. బ్యాగ్ చెకింగ్ ఉంది. పాయింట్ అయిన వెంటనే ఇక్కడ చిరుత చూడండి, చీత. అలాగే ఈ జూ మ్యాప్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ జూ మ్యాప్, ఏ అనిమల్స్ ఎక్కడున్నాయని అన్ని చూసుకుందాం. ఎంట్రన్స్ యు ఆర్ హియర్. ఫస్ట్ బర్డ్ సెక్షన్, తర్వాత రైట్ తీసుకుంటే బెంగాల్ టైగర్, తర్వాత లయన్, తర్వాత కామన్ మార్మోసిట్. టోటల్గా ఇట్లా వెళ్ళాలి. జీబ్రా, స్లాత్ బేర్, కళ్యాణి స్లాత్ బేర్, బార్కింగ్ డియర్, జాకల్, గౌర్, నిల్గాయ్, చింపాంజీ, తర్వాత హాస్టిక్ బ్లాక్ బేర్. ఎలిఫెంట్స్ మధ్యలో ఉన్నాయి, చాలా పెద్ద ప్లేస్. తర్వాత ఇండియన్ రైనోసరస్, జాగ్వార్, తర్వాత క్రోకడైల్స్, టార్టాయిస్, ఆస్ట్రిచ్, ఇవన్నీ చూసుకుంటా మరి జిరాఫీ దగ్గరికి వస్తాం. ఎగ్జిట్ జిరాఫీ లాస్ట్లో. లెట్స్ గో. స్మైలు. నెమళ్ళు ఇంత దగ్గరగా ఉన్నాయి. నెమళ్ళు చూసావా? హాయ్ చెప్పినావా లేదా? నెమలి, పికాక్, అవర్ నేషనల్ బర్డ్. మా అక్కడ ఉంది కదమ్మా, అది మేల్. వెనకుండేటిది ఫీమేల్. మేల్ సో బ్యూటిఫుల్ కదా. అది కూడా అది ఫీమేలే. ఇది రోజీ ఫేస్ లవ్ బర్డ్. అవునా, లవ్ బర్డ్స్ ఉంటుంది. రోజీ ఫేస్. కమ్. వావ్, బ్యూటిఫుల్లీ స్కల్ప్టెడ్ స్టాచ్యూ. బర్డ్ అంట. భలే ఉంటుంది కదా ఈ లవ్ బర్డ్స్ ఇవన్నీ. దీని సౌండ్లు కిచ 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 ఉంటాయి. లేడీ ఆమెస్ పీజెంట్. ద హార్ట్ సైడ్ వైట్ పీజియన్ ఉందిరా. వైట్ పీకాక్. వావ్, వైట్ పీకాక్. వైట్ పీకాక్. అక్కడ ఆ రూఫ్ ఉంది కదా, ఆ రూఫ్ కలర్ దాని మీద పడింది. మామూలు వైట్గా ఉంటుంది. కింద ఉంది కదా, కింద ఒకటి తింటాను చూడు. చూసినావా? ఇక్కడ కూడా పీకాక్సే. ఇండియన్ బ్లూ పీఫాల్. వావ్, కొంగల్ చూద్దురా. సింగిల్ లెగ్ మీద ఎంత పెద్దగా ఉన్నాయి. ఆస్ట్రిచ్ కాదు, క్రేన్. అసలు లుక్ అట్ ద సైజ్, ఎంత పొడవు ఉన్నాయి. బాతులు, డక్స్, రూడీ షెల్ డక్. దాని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చారు. రెండే ఉన్నాయి. లెసర్ అడ్జుటెంట్ స్టార్క్. ఆడ ఉన్నాయి చూడమా, స్టార్క్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడు. బర్డ్స్ కనిపిస్తుంది ఆడ పైన. దానికి ఎందుకో దాక్కుంది అక్కడ. ఒకటి ఉంది ఇక్కడ, ఇంకోటి అక్కడ పైన ఎక్కి కూర్చోంది. డోంట్ ఫీడ్ అనిమల్స్. ఇవి వచ్చేసి చూడు, కలీజ్ ఫీజెంట్ అంట. నెక్స్ట్ నీకు ఈగల్ చూపిస్తున్నా, పెద్ద ఈగల్, ఎల్లో గోల్డెన్ ఫీజెంట్. అన్ని లోపల ఉన్నాయి. గోల్డెన్ ఫీజెంట్, ట్వానీ ఈగల్, టౌనీ ఈగల్. అమ్మ ఎన్ని ఉన్నాయి ఈగల్స్. కనిపించినాయా ఈగల్స్? వావ్, ఎంత మెజెస్టిక్గా ఉంది ఆ బర్డ్. సిల్వర్ ఫీజెంట్, గోల్డెన్ ఫీజెంట్స్. వావ్, ఈ బర్డ్స్ ఇంకా చాలా బాగున్నాయి. గోల్డెన్ ఫీజెంట్ అంట. ఫీజెంట్ అంటారు, కోళ్ళలాగే. హెన్స్.
ఆడుకుంటున్నాయి అవి. ఇది వచ్చేసి సిల్వర్ ఫీజెంట్ అంట. బర్డ్స్ ఉన్నాయి. సన్ పనూర్ దమ్మ నా వెనకరా. రెయిన్బో లారీకి రివర్స్లో ఏలాడున్నాయి చూడండి. అవి ఏలాడుతున్నాయి, పైనుంచి కిందకి ఏలాడుతున్నాయి బర్డ్స్. ఇదిగో రామచిలుకలు, రామచిలుక, రామచిలుకలు ఫౌండ్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్. హిమాలయస్ దగ్గరలో ఉంటాయంట సౌత్. ఇది డస్కీ లోరీ. ఎక్కడ దాక్కుంది డస్కీ లోరీ? లేదు. ఎగ్జిట్కి ఇంకా 2.8 కిలోమీటర్స్, మొత్తం 4 కిలోమీటర్స్ ఉందంట. ఒక 2 to 3 hours పడుతుంది మొత్తం అన్నీ చూసుకుంటూ వెళ్ళడానికి. దీంట్లో ఏమీ కనపడట్లేదు. మిలిటరీ మకావ్ ఇదంటే మిలిటరీ మకావ్. లోపల లైట్లు వేసింటే బాగుంటుందా? ఆడుని చూడు పైన, అదిగో ఆడు చూడు మా స్మైల్. మిలిటరీ మకావ్ పైన కింద ఉన్నాయి చూడు. సల్ఫర్ క్రస్టెడ్ కొకటు పైన చూడాలి బయట. ఇంకా పెద్ద పెద్ద బర్డ్స్ ఇవి చూడు. మిలిటరీ మకావ్ అంట. స్మైల్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడు. స్మైల్ అక్క అటు చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. బ్లూ గోల్డ్ మకావ్. 1 2 3 4 5 ఉన్నాయి. ఇవి వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ మకావ్. ఎంత పెద్ద బర్డ్స్. ఇది రెడ్ అండ్ గ్రీన్ మకావ్. ఇది స్కార్లెట్ మకావ్. ఎలక్ట్రియస్ ప్యారెట్ అంట. మా అమ్మమ్మ ఎంత బాగున్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. మెగా కార్నివోరస్ జోన్. సో కార్నివోరస్ అనిమల్స్ అని చూడడానికి వెళ్తున్నాం. ఇది బెటర్. గ్లాసెస్ ఉన్నాయి. గ్లాసెస్ ఉంటే నీట్గా కనపడుతుంది కదా. పడుకుంది చీతా. ఇండియన్ లెపర్డ్. ఇండియన్ లెపర్డ్ మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ. 2 పడుకుంటున్నాయి. ఫ్రెండ్స్ అది అటు సైడ్ చూస్తూ ఉంది, మన సైడ్ చూడట్లేదు. ఇక్కడ సైడ్ నుంచి తీసుకుంటున్నాను. రాయల్ బెంగాల్ టైగర్. ఎక్కడున్నావు టైగర్? అటు సైడ్ లోపల ఉంది. లోపల ఎక్కడో ఉంది, మనకి ఇటు సైడ్ కనపడాలి కదా. సో అటు సైడ్ వెళ్ళి చూద్దాం. అనిపిస్తుందా? రాయల్ బెంగాల్ టైగర్. టైగర్ టైగర్ కమ్ హియర్. వాకింగ్ చేస్తూ ఉంది అది అటు ఇటు. ఎడమా సర్రా? అది సర్రా, నీకెట తెలుసు? అది వచ్చినట్టు వచ్చి మళ్ళీ వస్తా చూడు. ఇప్పుడు టైగర్ టైగర్ కమ్ హియర్. టైగర్ టైగర్ కమ్ హియర్. టైగర్ టైగర్ కమ్ హియర్. అక్కడే వాకింగ్ చేసుకుంటా ఉంది. వాకింగ్ టైం అనుకుంటా. ఏషియాటిక్ లయన్. లయన్ మా ఏషియాటిక్ లయన్.
స్మైల్ వద్దా. ఫీమేల్ లయన్, ఆడ లోపల మేల్ లయన్ ఉంది. మా ఎంత బాగుంది, ఇంత లావు ఉంది. ఆ మేల్ లైన్ ఇట్లా బయటకు వస్తే బాగుంటుండే. ఎక్కడ నుంచి చూడమ్మా, ఎక్కడ నుంచి చూడు సింహం, మేల్ లైన్. కోతులు, తర్వాత దున్నపోతు స్కల్ప్చర్, రింగ్ టైల్డ్ లీమర్. ఎక్కడున్నావు? అదిగో అటు చూడు, కోతులు కాదు అవి, లీమర్ అని ఆడుకుంటున్నాయి కదా. ఇది రింగ్ టైల్డ్ లీమర్ అంట దాని పేరు. అన్నీ ఒకటి వస్తాయి మా. దీని ఇన్ఫర్మేషన్, రింగ్ టైల్డ్ డైట్ ఇన్ ద వరల్డ్. ఓ ఇక్కడ నుంచి బాగా చూడొచ్చు కదా, ఈ ఫెసిలిటీ బాగుంది. రింగ్ టైల్డ్ లీమర్, దానికి ఇల్లు చూడండి ఎంత బాగుందో. కుడివ నీరు, డ్రింకింగ్ వాటరు, షెల్టరు. ఇక్కడ కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు అలసిపోయిన వాళ్ళు. ఇది వచ్చేసి లైన్ టైల్డ్ మెకావ్, హెమాడ్రస్, బబూన్, చింపాంజీ, గొరిల్లా. చింపాంజీ, గొరిల్లా చూసేకి చూడు. గెస్ హూ ఐ యామ్. ఫస్ట్ ఇది, మై నేమ్ ఈజ్ రిలేటెడ్ టు హిందూ గాడ్, అంటే హనుమాన్. You share a 98% of genetic DNA with me, chimpanzee. My name comes from rhesus, a factor found in blood. Tarvata, I am the most endangered species and found only in African forest. My tail is longer than my body and I am found in Madagascar. I am found only in Nilgiri hills of Western Ghats. But let's explore monkeys, chimpanzees, gorilla. Ada paina unjudu, paina కోతి. దాని పేరు లయన్ టైల్డ్ మకావ్ అంట. తింటాందా అది? చూడు చింపాంజీ. ఒకటే ఉంది, చూసినావా? చూడు చింపాంజీ, అది అట్లే నడిచేది. వెస్ట్రన్ లోలాండ్ గొరిల్లా, 2 species, 2 subspecies. ఎక్కడుంది? లోపల కూర్చోండి, ఎట్రా ఆడ లోపల కూర్చోండి. చూడు, జర్మనీ మున్స్టర్, తర్వాత ఇండియా మైసూర్లో ఉందంట. ఈ స్పీసీస్ ఆఫ్ ఓహో, దాని ముడ్డి వాచిపోయిందా? అవి అట్లే ఉంటాయో. అటు చూడు, ముడ్డి ఎంత వెరైటీగా ఉంది కదా. గొరిల్లా సార్, ఇక్కడ రండి సార్. ఆడుకుంటుందా గొరిల్లా? సింహం అరుస్తూ ఉంది కానీ బట్ట చుట్టు పెట్టేశారు. వింత కోతి, నల్ల కోతి. ఇక్కడైతే స్టోర్ కిచెన్, తర్వాత జూ హాస్పిటల్, తర్వాత సర్జరీ యూనిట్. జూ హాస్పిటల్ అంటే అనిమల్స్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు దీంట్లో చూసుకుంటారు అనుకుంటా. ఓహోహో, ఈ నల్ల కోతులు పెద్దవి కూడా ఉన్నాయి. మనం ఫస్ట్ చూసింది చిన్నది,
అటు సైడ్ పెద్దవి కూడా ఉన్నాయి చూడండి. బ్లాక్ మంకీస్. చీతా కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్తుంది, ఇటు సైడ్ రామ తల్ల. ఫాస్టెస్ట్ రన్నింగ్ అనిమల్ చీతా. వస్తుంది మనం పిలిచినామని మన దగ్గరికి వస్తూ ఉంది. చీతా డ్రామా. పడుకుంటుందంట అది. ఓకే బాయ్ చీతా. చీతా వెళ్ళిపోయింది అక్కడ, మళ్ళీ వస్తుంది చూడండి ఇటు సైడు. చీతా మన దగ్గరికి వస్తూ ఉంది. ఓ అతి దగ్గర నుంచి మనం చీతాను చూస్తున్నాం చూడండి. అది హ్యాపీగా మన దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంది. హే చీతా. ఓ మై పోయింది. అసలు మనుషులు ఉన్నారనే విషయం కూడా పట్టించుకోకుండా పోతా ఉంది. సౌత్రన్ వైట్ రైనోసరస్. వావ్, అక్కడ ఉంది, అటు సైడ్ తిరిగి ఉంది. ఇదే రైనోసరస్. మస్ట్ విజిట్ ప్లేస్ అండి. రెండు రైనోసరస్ ఇంకో యాంగిల్ నుంచి. మనం ఇంకా జీబ్రా, హైనా, ఇండియన్ గ్రే వూల్ఫ్, స్లాత్ బేర్ చూడడానికి ఎక్కడ ఉన్నాం? లొకేషన్ సిలో ఉన్నాం. సి అంటే మధ్యలో ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ జీబ్రా, స్లాత్ బేర్ ఇవన్నీ చూసుకొని ఇండియన్ వూల్ఫ్, డిఎస్, డీర్ చూసుకుంటూ వస్తుంటే అప్పుడు మనకు ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. సి తర్వాత నెక్స్ట్ డి తర్వాత ఈ, ఎఫ్, జి, హెచ్. ఇంకా చాలా దూరం వెళ్ళాలి అన్ని అనిమల్స్ చూడాలంటే. అంత బ్యూటిఫుల్గా రాతి మీద చెక్కారు చూడండి. నెక్స్ట్ జీబ్రాస్ చూడడానికి వచ్చాం. జీబ్రా there are totally 3 different species of zebras: the plain zebra, Grevy's zebra and mountain zebra, and all 3 species are native Africa. So only Africa ki native aina manamu zebras ni ikkada Mysore, Karnataka Mysore lo 2024 appudu chustunnam. Jet for zebra. Orangutans రెండు ఉన్నట్టున్నాయి. దానికి ఆడుకోవడానికి ఎంత బాగా అరేంజ్ చేస్తారు. పడుకుంటున్నాయి, మధ్యాహ్నం టైం కదా, దే టేకింగ్ రెస్ట్. ఒరంగుటాన్ హౌస్. ఒరంగుటాన్ వెళ్తాం చూడండి. రింగ్ ఉన్న చోటుకు వచ్చింది. గడ్డ ఉన్నట్టుంది.
బేర్, స్లాత్ బేర్ అంటారు. అటు సైడు ఆడుకుంటుంది. స్లాత్ బేర్ వాకింగ్ చేస్తుంది. ఎంత హెల్త్ కాన్షియస్ చూడండి. చిన్నది. ఇక్కడ జలతరంగిణి అని వాటర్ ఫౌంటైన్. సూపర్. స్పాటెడ్ డియర్. స్పాటెడ్ డియర్. హైనా దానికి ప్రదర్శనలు చేస్తుంది. అది ఆ ముద్దుకి ప్రదర్శనలు ఎందుకు చేస్తున్నాయేమో. ఇంకా ఇక్కడ హైనాస్ ఉన్నాయి. ఇక్కడ ఒక్కో దాంట్లో పెట్టారు చూడండి. స్ట్రైప్డ్ హైనా ఇది కూడా ప్రదర్శనలు చేస్తాం. రౌండ్గా కొట్టుకొని వస్తాయేమో, అందుకనే సపరేట్ పెట్టారు ఒక్కో దాంట్లో. ఇది వేరే రకం డియర్. వావ్, కొమ్ములు చూడండి ఎంత బాగున్నాయి. అంటే దీని పేరు ఏందో చూద్దాం. స్వాంప్ డియర్. వావ్, దాని కొమ్ములు ఎంత పెద్దగా ఉన్నాయి కదా. 1, 2, 3 కొన్ని దాంట్లకి కొమ్ములు పెద్దగా ఉన్నాయి. ఒక 4-5 దాంట్లకి, మిగతావన్నీ ఆడవనుకుంటా. ఓ ఇక్కడ కూడా ఉంది. ఇంకా చాలా అనిమల్స్ ఉన్నాయి, చూద్దాం రండి. అన్ని జింకలు. హాగ్ డియర్. అది వచ్చేసి బార్కింగ్ డియర్ అంట. గోల్డెన్ జాకల్ ఏమో లోపల ఉన్నాయి, బయట కనపడట్లేదు. సో నెక్స్ట్ ఎద్దులను చూసేకెళ్తున్నాం. మొహ్వా అంటారు. వైల్డ్ అనిమల్స్ ఆర్ గ్రేట్ అసెట్. ఎంత పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ కమ్స్ ద ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. కీప్ సైలెన్స్. వావ్, త్రీ ఉన్నాయి ఇక్కడ. మట్టి వేసుకుంటుంది. యాంటీబయోటిక్ అంటే దోమలు చీమలు కుట్టకోకుండా మట్టి పైన వేసుకుంటాయి ఇవి. సూపర్. అది చూడు, చెట్లు పీకుతూ ఉంది, తింటున్నాయి అటు సైడు. ఓ, ఉంచుకొని తింటా ఉంది అది. అది చూడండి, కట్టెలని ఇరిచి తింటా ఉంది కొమ్ములతో. కొమ్ము దగ్గర పెట్టుకోవచ్చు. ప్లెంటీ ఆఫ్ ఫుడ్ బట్ నో ఫ్రీడమ్. నవ్వ పెడితే ఏం చేస్తుంది పాపం, ఇట్లా గీక్కుంటాయి అన్నమాట కట్టెలు తీసుకొని. అవి ఎంటర్ప్రైజింగ్ ఎలిఫెంట్స్ అంటారు. దీని గురించి రాశారు. ఎంటర్ప్రైజింగ్ ఎలిఫెంట్స్. మలబార్ నట్ ఇవి ట్రీస్
ట్రీస్ గురించి కూడా ఉన్నాయి. దున్నలు బాగున్నాయి కదా. ఇక్కడ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. అక్కడికి ఎలా వెళ్ళాలి? ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఫీడింగ్ టైం అంట, అక్కడ వెయిట్ చేస్తున్నాయి పాపం. వీళ్ళకి ఫ్రీడమ్ లేకుండా కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది. వస్తామని చూడండి. దంతాలు కూడా చాలా పొడుగుగా ఉన్నాయి దీనికి. ఇదే అనుకుంటా ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. అంత మెజెస్టిక్గా ఉంది చూడండి. ఇది బన్నర్పేట జూలో అయితే దీన్ని అంటే దీని ఫొటోస్, దాని కొమ్ములు మాత్రమే పెట్టారు. ఇక్కడ లైవ్ బైసన్ ఏదో ఉంది. దీనిని గౌర్ అని అంటారు, GAUR, గౌర్. అడవి దున్నలా. ఇది నీల్కాయ అంట. గ్రిల్లో మెస్ పెట్టేశారు. ఎంతగా జూమ్ చేసినా ఇంతే వస్తుంది, కానీ సూపర్ ఉన్నాయి యానిమల్స్. అక్కడ నుంచి బాగా కనిపిస్తుంది. గ్రిల్ లేకుంటే బాగుంటుంది. ఇవేం పెద్ద డేంజరస్ యానిమల్స్ కాదు కదా, కానీ దానికి కూడా గ్రిల్స్ వేసేసారు. యు ఆర్ అట్ ద ఇంపార్టెంట్ స్పాట్ ఆఫ్ ద జూ. స్టాండర్డ్ బాక్స్ డ్రైన్ మోడల్ అంట. ఓకే, ఇంపార్టెంట్ ప్లేస్ అంట ఇది. దేనికో యూస్ చేస్తున్నారు. చింపాంజీ, గొరిల్లా, చింపాంజీలు. ఇంకోటి ఆడ పైన కాలు మీద కాలు వేసుకొని పడుకుంది. మీర్ క్యాట్స్. తుంబా, తిమోన్. ఈ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి పార్టిషన్ చేశారు. మీర్ క్యాట్స్. బాయ్ బాయ్. What happened? Rhesus macaw అంట. మామూలు కోతులే. Rhesus కోతి. ఇదే ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఒకటి ఇక్కడ పెద్దది ఇక్కడ ఉంది, ఇంకోటి అటు సైడ్ ఉంది. ఇంకా అన్ని చోట్ల ఇట్లా వాటర్ ఫెసిలిటీ ఉందన్నమాట. అలసిపోతే రెస్ట్ తీసుకోవడానికి. ఒక్కటే ఉందా? ఏషియాటిక్ బ్లాక్ బేర్. డ్యాన్స్ చేస్తుంది, అది ముందర పోవాలా, వెనక నడుస్తూ ఉంది. ఎందుకు? షో చేస్తూ ఉంది. ముందరికి వెనక్కి నడుస్తూ ఉంది. అది ఎంత పెద్ద గోతి చదివారు నేను ఒక్కదానికి. హాయ్ చెప్తుంది. ఫ్యాక్ట్స్ అబౌట్ ఎలిఫెంట్స్ చదువుకోవచ్చు. ఇక్కడ వస్తుంది ఎలిఫెంట్ దగ్గరికి. దీనికి ట్రంక్స్ లేవు.
చల్లగా ఉండడానికి ఇట్లంతా ఏర్పాటు చేశారనమాట. టాయ్ స్టోర్స్, జ్యూస్, సువెనీర్ షాప్, రీటైల్ అవుట్లెట్, ఆస్క్ సువెనీర్స్. సరే ఇవి కూడా ఏమేమి ఉంటాయో చూపిస్తాను. మైసూర్ శాండల్ అవుట్లెట్ అంటారు అటు సైడు. క్రిస్మస్ ప్లస్ న్యూ ఇయర్ ఆఫర్ ఆన్ ఎంఆర్పి 10% డిస్కౌంట్, మినిమం పర్చేస్ షుడ్ బి 999. సో ఇట్లా సువెనీర్స్ ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. అలాగే మైసూర్ శాండల్ సోప్ వాళ్ళ అవుట్లెట్ ఇక్కడ ఉంది. జూలో ఈ అవుట్లెట్ ఎందుకుందో నాకు తెలియట్లేదు. జ్యూస్ ఉన్న షాప్లో కొనుక్కోవచ్చు. మనం నెక్స్ట్ జిరాఫీస్ చూడడానికి వెళ్తాం. ఫొటోస్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. కొంచెం 3D పిక్చర్స్గా ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ ఇంకా షాప్స్ ఉన్నాయి, సువెనీర్ షాప్స్, తర్వాత ఐస్ క్రీము. ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా ఉంది, సందేశ్ ద ప్రిన్స్ అంట రెస్టారెంట్. మధ్యలో తినడానికి కూడా ఉందన్నమాట. సో ఈ రెస్టారెంట్లో ఇన్ని ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. గులాబ్ జామ్, స్వీట్స్, దోసా, ఫ్రెంచ్ ఫ్రైస్. ప్రైజెస్ వచ్చి ఇలా ఉన్నాయి. ఇడ్లీ 50 రూపీస్, బజ్జీస్ 50, ఇడ్లీ వడ 90 రూపీస్. ఓకే, కొంచెం ఎక్స్ట్రా ప్రైజే ఉన్నాయి. ఇక్కడ ఇంకో రైనోసరస్ ఉంది. వావ్, దగ్గర నుంచి చూడొచ్చు. హలో రైనోసరస్, అది చూడు హాయ్ చెప్తుంది నాకు. వావ్, ఎంత పెద్దగా ఉంది. కెన్ రియలీ మూవ్ ఫాస్ట్ మ్యాన్. ఎంత పెద్దగా ఉన్నా కూడా ఒక బొమ్మలాగా ఉంది. అదిగో పులి, పాప ఎంత బక్కసిక్కిపోయింది, అది పడుకుంది. టైగర్ వేకప్, ఫుల్గా పడుకుంది, అది నిద్రపోతా ఉంది. ఇంకా స్నేక్స్ అన్ని ఇట్లా హౌసెస్లో పెట్టారు. చూద్దాం స్నేక్స్ ఎలా ఉన్నాయి. అనకొండ ఉన్నాయి ఇక్కడ. వావ్, అది చర్మం విడిచేసింది అనమాట ఇక్కడ అనకొండ. పడుకున్నాయి రెండు. నీటి ఏనుగులు. జాగ్వార్ అక్కడ ఉంది, వస్తుంది. దామా
I'm waiting for you. Come. ఇంతవరకు రాదు మరి అక్కడ తిరిగి వెళ్ళిపోతుంది. బాయ్. వావ్, ప్యాంథర్, బ్లాక్ ప్యాంథర్. ప్యాంథర్, బ్లాక్ ప్యాంథర్. బగీరా. Amazing 5 facts on crocodiles. The first crocodiles appeared around 250 million years ago, at the same time when dinosaurs appeared. Crocodiles really do produce tears because while eating they swallow too much air, which gets in touch with glands that produce tears. Okay, మిగిలిన ఫ్యాక్ట్స్ అని చదువుకోవచ్చు. ఇప్పుడు క్రొకడైల్స్ చూడడానికి వెళ్తున్నాం. గ్రేట్ వైట్ పెలికాన్, నైల్ మోరెలెట్స్, ఆఫ్రికన్ స్లెండర్ స్నౌట్, మగ్గర్, సైమీస్, కామన్ కైమాన్, ఘరియల్. Throwing coins and disturbing crocodiles is prohibited. Guilt will be punished under Wildlife Protection Act. ఎక్కడ ఉన్నాయి? అక్కడ ఉంది. అవి చచ్చిపోయినట్టు కనిపిస్తాయి నాకు. ఇది వాటర్లో ఉంది చూడండి. అక్కడ పడుకునే చిన్నవి షార్ప్, ఘరియల్. ఇది కాలి, ఇక్కడ ఉంది. ఓ యమ్మా, ఎంత పెద్దగా ఉందిరా బాబు. రెండు ఉన్నాయి. చైన్స్ వేస్తారు ఇక్కడ ఎందుకు? ఓకే, ఈ పక్షులు ఎగిరిపోకుండా అనుకుంటా. పెలికాన్స్, గ్రేట్ వైట్ పెలికాన్. Wow, what a majestic bird. Pelicans have got different jati, different species of pelicans. Siamese crocodile, saltwater crocodile, Hakka, estuarine crocodiles. Gharial. Spectacled caiman, Akka, common caiman. Hippopotamus. రెండు వాటర్లో ఆడుకుంటున్నాయి. కొత్తిమీర తింటున్నాయి అది. చిన్న పైన కూర్చున్నాయి.
ఓకే, ఇక్కడ ఎన్ని రకాల డక్స్ ఉన్నాయి. బ్లాక్ స్వాన్, స్పాట్ బిల్డ్ డక్, కాంబ్ డక్, మ్యాండ్రిన్ డక్, రూడీ షెల్ డక్. అక్కడ బ్యూటిఫుల్ డియర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆఫ్రికన్ బఫెలో అక్కడెక్కడో ఉంది. ఈము, ఆస్ట్రిచ్ కాదు, ఈము కోడి అక్కడెక్కడో ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది కానీ అన్నీ వెనక ఉన్నాయి, దూరం దూరం. ఇది ఆస్ట్రిచ్ కనిపిస్తుందా? జూమ్ చేసుకుంటే కనిపించచ్చు. చూడు, ఆస్ట్రిచ్ మనకన్నా పొడవు ఉంటుందంట. ఫైనలీ మై ఫేవరెట్ జిరాఫీ. చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ జిరాఫీస్. బన్నర్కట్ట జూలో కొంచెం చిన్నగా పొట్టిగా కనిపిస్తాయి, కానీ ఇవి మాత్రం ఎంత పెద్దగా ఉన్నాయి. అది చూడండి ఎంత హైట్ ఉన్నాయో చూపిస్తుంది. అంటే ఇక్కడ హైట్ ఎంత ఉందో చూపిస్తుంది అనమాట. ఓహో, మనం హైట్ చూసుకోవచ్చు అనమాట. జిరాఫీ 14 feet అంట మేల్స్, అప్ టు 18 feet. చూడండి అక్కడ మమ్ముతోనేకి వచ్చినట్టుంది ఇది. సూపర్. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ 6 జిరాఫీస్. వా, 6, ఇంకా ఇక్కడ 4. వాళ్ళు అక్కడ ఫుడ్ పెడుతున్నారు చేతులతో. ఓ, ఇక్కడ నెమళ్ళు కూడా ఉన్నాయి. మామూలు సో జిరాఫీస్ అక్కడ ఉన్నాయి. సో టూర్ అయితే అయిపోయింది. మ్యూజియం అంటే మైసూర్ జూ ఎగ్జిట్ దగ్గర ఉన్నాను. సో ఎంత టైం పట్టిందంటే నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. 3కి వచ్చాను, ఇప్పుడు 4:58 అంటే 5 అవుతుంది. 2 hours. 2 hours నేనైతే మొత్తం అన్నీ కవర్ చేయగలిగాను. థ్యాంక్ యూ ఎగ్జిట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ వండర్ఫుల్ డే.